హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు డాబా స్టైల్ ఎగ్ బుర్జీ చేసుకుందామండి. 2 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీగా ఉల్లిపాయలు కోసేసుకొని ఆ ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసేసుకున్న తర్వాత ఒక 3 గ్రీన్ చిల్లీ రౌండ్గా కోసేసుకొని వేసేసుకోవాలండి. టేస్ట్కి కారంకి సరిపడా వేసేసుకొని అందులో ఒక 3 ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 3 ఎగ్స్ కొట్టుకొని వేసుకోవాలండి. వేసేసుకొని బ్యాచిలర్స్కి ఈజీగా ఉంటుందండి. అండ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళ లంచ్ బాక్సెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా, ఎగ్ కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది. అలా వేగిపోయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసేసుకుందామండి. కారం, ఉప్పు, పసుపు, కొంచెం గరం మసాలా పొడి, కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి. పచ్చి కరివేపాకుతోనే టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. అండ్ ఇంకొకటి వన్ థింగ్, అది చిన్న స్మాల్ టెక్నిక్ చెప్తాను. చూస్తున్నారు కదా, అది కలిపేసుకొని కొంచెం బాగా స్పైసెస్ అన్నీ ఈక్వల్గా కలిపేసుకోవాలి. గ్లాస్ ఉంది చూడండి, గ్లాస్ ఎడ్జ్ ఉన్న గ్లాస్ తీసేసుకొని దాంతో బాగా స్మాష్ చేసుకోవాలండి. ట్యాప్ చేస్తూ స్మాష్ చేసుకోవాలి. అప్పుడు ఆనియన్స్ అండ్ ఎగ్ అవన్నీ బ్రేక్ అయ్యి, కర్రీ లీవ్స్ కూడా కొంచెం బ్రేక్ అయ్యి అరోమా అంతా ఎగ్కి పడుతుందండి. అప్పుడు డాబా స్టైల్ అనేది వస్తుంది మనకి. ఎగ్ బుర్జీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చపాతీలోకి, రైస్లోకి, కర్డ్ రైస్లోకి పర్ఫెక్ట్, చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకొని స్టవ్ కట్టేసుకోండి. బాయ్ బాయ్.